హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే మన ఇంట్లో మనశ్శాంతిగా ప్రశాంతతగా ఉండాలి అంటే ఏం చేయాలి అన్నదే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్గా అయితే ఉంటుంది ఇంట్లో. అదే చెప్పాలనుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారా, పొద్దున్నే అయితే ఇక్కడ ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. ఉదయాన్నే లేచి ఇలా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. పూజ అంతా కూడా ఉదయాన్నే చేసుకున్నానండి. ఎప్పుడైనా సరే మన ఇంటి ముందు ఒక ముగ్గు ఉంటేనే అండి ఆ ఇంటికి కళ కానీ ఒక ఫీలింగ్ అనేది ఉంటుందండి. పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది మన ఇంటి దగ్గర అయితే. మన ఇంట్లో కూడా చూసినప్పుడు మనసుకి కళ్ళకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. చూస్తే ఒక కళలాగా భలే ఉంటుందండి. ఒక కళ వచ్చేస్తుంది ముగ్గు పెడుతూనే ఇంటికైతే. అలా ప్రతిరోజు కూడా చిన్న ముగ్గు అయినా సరే అండి ఇంటి ముందర ముగ్గు వేసుకుంటే చాలా మంచిది, చాలా బాగుంటుంది కూడా. మనకి ఏదైనా ఆలోచనలు ఉన్నా కూడా అలా ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది కదా. అలా చూసిన వెంటనే కూడా మనసు మారిపోతుంది అనమాట. అది కాక మన చేత్తో మనం వేసుకున్న ముగ్గు అయితే ఇంకా ఇష్టపడి వేసుకుంటాం కాబట్టి బాగా ఉంటుందండి. కొందరైతే ఏదైనా పని చేసే వాళ్ళని పెట్టుకున్న వాళ్ళైతే ముగ్గు వేసి అంత అనిపించదు, కానీ మన చేతులారా మనం వేసుకొని ఆ ముగ్గును చూసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముగ్గు అయితే వేసుకోవాలండి. మామూలుగా అయితే ఇల్లు తుడిచేటప్పుడు తడిబట్ట పెట్టేటప్పుడు కూడా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోవాలి అంటే ఇల్లు తుడిచేటప్పుడు మామూలుగా తడిబట్ట పెడతాం కదా, ఆ నీళ్ళల్లో పసుపు కళ్ళు వేసుకోవాలండి. ఉప్పు కళ్ళు పసుపు అయితే వేసుకోవాలండి. ఉప్పు కళ్ళు వేసుకుంటే ఏంటంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఉప్పు లాగేస్తుంది అనమాట. అలాగే పసుపు కూడా అండి చాలా మంచిది. ఉప్పు కళ్ళు పసుపు రెండు వేసి కూడా తడిబట్ట పెట్టేటప్పుడు ఆ నీళ్ళలో వేసి తడిబట్ట పెట్టినట్లయితే చాలా మంచిదండి. పసుపు యాంటీబయాటిక్ కదా, అందులో కూడా మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న చీమలు ఇలా రావడం కూడా అలా కూడా పసుపు వేసి తుడిచామంటే అలా కూడా రావండి. మంచిగా ఉంటుంది. ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్గా ఉంటుందన్నమాట. ఇంకా నిద్ర లేచిన వెంటనే మనకి ఒక ఫీల్ రావాలి అంటే ఏం చేయాలంటే మనము మామూలుగా దీపారాధన చేసేటప్పుడు అగరబత్తులు అలాగే ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి రెండు పూజా మందిరంలో ఎప్పుడు ఉంచుకుంటాము. అలా కాకుండా మనము పక్కన అంటే వన్ రూమ్లో కానీ హాల్లో కానీ ఒక విడిగా ఒక బాక్స్ అలా పెట్టుకున్నట్లయితే ఉదయాన్నే లేవంగానే ధూప్ స్టిక్ కానీ లేదు అంటే అగరబత్తులు కానీ వెలిగించామంటే మంచి స్మెల్ వస్తుంది. మనసు అంతా ప్రశాంతంగా మారిపోతుందండి. అలా చేసినట్లయితే ఆ స్మెల్కి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే వస్తుంది. నిజంగా చెప్తున్నాను కదా, మంచిగా అనిపిస్తుంది. అలా నిద్ర లేచిన వెంటనే ఆ స్మెల్ చూడంగానే వాసన రాగానే భలే ఉంటుందండి. ఇదంతా కూడా చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి రిషి దీపు అయితే తీశారండి అక్కడ వీడియో అయితే. ఆ కొద్దిగా మాత్రం సౌండ్స్ అయితే వస్తున్నాయి, వెహికల్ సౌండ్స్. ఏమనుకోద్దండి, కొద్దిగా ఇగ్నోర్ అయితే చేయండి. చూశారు కదా, సింపుల్గా ముగ్గు అయితే పెట్టుకున్నానండి. ఎంత బాగుందో, నాకు చాలా బాగా నచ్చింది. చిన్న ముగ్గు అయినా కూడా చుట్టుపక్కల 4 పక్కల కూడా ఒక కర్ర అయినా గీయాలండి ముగ్గు పిండితో. ఇక్కడ పువ్వులండి, పువ్వులు చూస్తున్నారు కదా, పువ్వులు చామంతులు ఉన్నాయండి. ముందు రోజు బాబాగారికి పూజ చేసుకున్నాను కదా, అవే కొద్దిగా ఉన్నాయన్నమాట. అవి ఇక్కడ పటాలకైతే పెడుతున్నాను. దేవుడి మందిరం కూడా అండి, దేవుడి మందిరం తుడిచేటప్పుడు కూడా కొద్దిగా అందులో జవ్వాది పొడి అలాగే ఉప్పు కళ్ళు పసుపు వేసి పూజా మందిరం కూడా క్లీన్గా తుడుచుకోవాలన్నమాట. మనం ఎప్పుడు పూజా మందిరము ఓపెన్ చేసి పెట్టినా కూడా మనకు ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది. పటాలకి బొట్లు పెట్టేటప్పుడు కూడా గంధపు బొట్లు, గంధంలో కొద్దిగా జవ్వాది పొడి వేసి కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసి కలిపి ఆ గంధాన్ని అయితే పటాలకు పెట్టి కుంకుమ పెట్టామంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది ఆ స్మెల్. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న మార్పులే అండి, చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంట్లో మొక్కలు పెంచుకోవడం కానీ, వాటి దగ్గర కాసేపు కూర్చోవటం కానీ, అలా కూర్చొని చూస్తున్నాం అనుకోండి కళ్ళకు కూడా బాగా ఉంటుందండి మంచిగా.
చాలా బాగా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, అది కామాక్షి దీపం అయితే పెట్టుకున్నానండి. కామాక్షి దీపము ఆవు నెయ్యి వేసుకొని కామాక్షి దీపంలో మిగతా డైలీ కుందులలో అయితే నువ్వుల నూనె అయితే వేసుకొని దీపారాధన అయితే చేసుకున్నాను. మామూలు దీపారాధనకైతే 2 ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి. అదే కామాక్షి దీపానికైతే 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకొని దీపారాధన చేసుకుంటే మంచిదండి. అమ్మవారికి ఎప్పుడైనా ఏ దేవుడికైనా సరే మంచి సువాసన గల పువ్వులే పెట్టాలండి. వాసన రాని పువ్వులైతే ఎప్పుడు పెట్టకూడదు అనమాట. అలా మంచి స్మెల్ వచ్చే పువ్వులు మాత్రమే పెట్టాలన్నమాట. పూజ అయితే ఈ విధంగా చేసుకుంటున్నాను. దీపారాధన చేసేటప్పుడు ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను గుర్తున్నంత వరకు కూడా. దీపారాధన చేసేటప్పుడు ముందుగా నూనె వేసి ఒత్తులు వేసి తర్వాత దీపారాధన అయితే చేయాలండి. అగరబత్తితోనే వెలిగించాలి, లేదు అంటే ఏకహారతితో కానీ. శుక్రవారం రోజు పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి. చిన్నవి పాటించారు అంటే మన ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పటి వరకు అలా చేయకుండా ఉన్నట్లయితే బాగా ఉంటుందన్నమాట. ఇంకా ఇంట్లో ఇదంతా చేసుకొని పూజ చేసుకునేటప్పటికి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట. మన ఇంటికి మంచి కళ వచ్చేసింది. ఆ పూజా మందిరం ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి. పూజా మందిరం ఎప్పుడైనా సరే దీపారాధన చేసిన వెంటనే క్లోజ్ చేయకూడదండి. ఎప్పుడు కూడా మూసేయకూడదు, డోర్లు అయితే వేయకూడదు అనమాట. అలాగే ఉంచాలి. అగరబత్తులు అలాగే కర్పూర హారతి ఇలా ఇస్తూ ఉంటాం కదా, అవి ఘనమయ్యేంత వరకైనా ఉంచాలండి. లేదు అంటే దీపారాధన కొండెక్కేంత వరకు కూడా పూజా మందిరం అలాగే తెరిచే ఉంచాలి. ఎప్పుడు కూడా డోర్స్ అయితే వేయకూడదండి. ఇదొకటి గుర్తు పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇంకా ధూపం అయితే చూపిస్తున్నాను. కామాక్షి దీపానికి పెట్టంగా ఇంకా మల్లెపూలు అయితే ఉన్నాయండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అయితే పెట్టానండి మిగతా పూలు కూడా. పూజ అయితే సింపుల్గా ఈ విధంగా అయితే చేసుకున్నాను. ప్రసాదంగా వచ్చి కోవా ఉండిందండి. ఆ కోవాని ఇక్కడ అదైతే పెడుతున్నాను అనమాట, స్వీటు. ప్రతిరోజు దీపారాధన చేసేటప్పుడు ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పించాలండి. ఏదైనా డ్రై ఫ్రూట్స్ అయినా, ఏదైనా స్వీట్స్ కానీ, లేదు అంటే ఇంట్లో తయారు చేసినవి కానీ, ఏవైనా సరే ఖచ్చితంగా దేవుళ్ళకి సమర్పించాలి. చూసారు కదా, చాలా మంచిగా అనిపించింది. కామాక్షి దీపము కొద్దిగా బ్లాక్గా అనిపిస్తుందండి. ఎందుకు అంటే శుక్రవారం రోజు మనము ఏది కూడా క్లీన్ చేయం కదా, పటాలు కానీ దీపాలు కానీ ఇలా అన్నీ కూడా. ఇంకా ముందు రోజు అంటే గురువారం రోజు అయితే కడిగి పెట్టారనమాట. అందుకే కొద్దిగా నల్లగా అనిపిస్తుంది, ఏమనుకోకండి. ఈ వీడియోని